అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మన దుఃఖానికి కారణం ఏంటి అనే అంశాన్ని చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఎవరు కూడా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ వాక్యాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, దేవుని ఆజ్ఞలను పాటిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే కదండి. దేవుని ఆజ్ఞను మనం పాటించకపోవడం వల్లే మనం అనేక సార్లు దుఃఖానికి లోనవుతూ ఉంటాం. మన దుఃఖానికి మనమే కారణమవుతూ ఉంటాం కదండి. అయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ నయోమి అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఈమె 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమని చెప్తుంది అంటే, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసును గనుక నన్ను నయోమి అనక మారా అని పిలవండి అని చెప్తుంది. అయితే ఈ నయోమి బెత్లెహేము అనే ఊర్లో ఉండేదన్నమాట. బెత్లెహేము అంటే దేవుని ఇల్లు కదండి. ఈ బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే దేవుని ఇల్లు అని అర్థం. ఈ బెత్లెహేములో మరి చిన్న కరువు రాగానే ఆమె భయపడిపోయి దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ యొక్క బెత్లెహేములో మరి చిన్న బాధ కలగగానే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి మోయాబు అంటే శాపగ్రస్తమైన పట్టణం. బెత్లెహేము దేవుని ఇంటిని విడిచిపెట్టి శాపగ్రస్తమైన పట్టణంలోనికి వెళ్ళిపోయింది. ఎవరు? నయోమి కదండి. ఆ యొక్క దేవుని ఇంటిని విడిచిపెట్టి శాపగ్రస్తమైన పట్టణంలోనికి వెళ్ళి తన దుఃఖాన్ని తానే కొని తెచ్చుకొని, తన దుఃఖానికి కారణం ఆమె అని గ్రహించక దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడు అని చెప్తుంది కదండి. మరి ఆ యొక్క బెత్లెహేం నుంచి మోయాబు దేశానికి వెళ్ళగానే ఆమె యొక్క భర్త మరణిస్తారు. అలాగే ఆమె 2 కుమారులు కూడా మరణిస్తారు. ఆమెకు ఎంతో వేదన, బాధ అక్కడ కలుగుతుంది కదండి. మరి బెత్లెహేము దేవుని ఇంటిని విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవునికి దూరంగా శాపగ్రస్తమైన పట్టణానికి వెళ్ళి తన శాపాన్ని కొని తెచ్చుకొని తన దుఃఖానికి తానే కారణమయ్యి తన దుఃఖాన్ని ఆమె కొని తెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఆమె తన దుఃఖానికి తానే కారణమని గ్రహించక దేవుడే నాకు దుఃఖము కలుగజేశాడు అంటుంది. మరి యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని వ్రాయబడి ఉంటుంది కదండి. దేవుడు మన పక్షమున ఏది చేసినా కూడా మన మేలు కోరి మన మంచి కోసం మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి కాబట్టి కదండి. అయితే మనమే కొన్నిసార్లు దేవునికి దూరంగా జీవించి దేవుని చిత్తాన్ని గ్రహించక దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచి లోకాన్ని ప్రేమించి లోకానుసారంగా నడుచుకుంటూ మన కష్టాలను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం. అయితే ఆజ్ఞలను అతిక్రమించడం వలన పాపం వస్తుంది కదండి. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంటుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అదేవిధంగా ఆజ్ఞలను గైకుంటే దేవుణ్ణి ప్రేమించడం కదండి. మరి ఆనాడు ఆదికాండంలో కనుక చూస్తే మరి హవ్వ ఆదాములు కూడా ఆజ్ఞను అతిక్రమించి శాపగ్రస్తులుగా మారారు. వారు దేవుని ఆజ్ఞను ప్రేమించలేదు కదండి. మరి తినవద్దని ప్రభువారు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఆజ్ఞను వారు గైకొనకుండా మరి చేయవద్దన్న పనిని చేశారు కాబట్టి దేవునికి దూరం అవుతూ వచ్చారు కదా. ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి వెలివేయబడ్డారు. దానంతటికీ కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞను వారు ప్రేమించకపోవడం,
దేవునిని వారు ప్రేమించకపోవడమే కారణం కదండి. అయితే ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటామో, దేవునికి దగ్గరగా జీవిస్తామో, ఆయన చిత్తాన్ని గుర్తిస్తామో, ఎన్ని శ్రమలు, బాధలు, దుఃఖాలు వచ్చినా కూడా వాటన్నింటిని కూడా నాట్యంగా మార్చే దేవుడు మన యేసయ్య కదండి. మరి ఈ రీతిగా దేవుని చిత్తాన్ని గుర్తించి ఆయనకు సమీపంగా జీవించి మన దుఃఖమును నాట్యముగా మార్చుకుందుము గాక. ఆమేన్.